35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈ పేరు వినగానే ఒకప్పటి డ్రీమ్ బాయ్ ఇమేజ్ కళ్ళ ముందు కదులుతుంది. తక్కువ సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఒక విషాద ఘటన వల్ల ఆయన నటనకు దూరమయ్యారు. 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి తారక రామారావు సోదరుడు, త్రివిక్రమరావు కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగాను నటించి విభిన్న పాత్రలతో మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్లో డ్రీమ్ బాయ్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్లో తలంబరాలు, కృష్ణలీల, ఇంటి దొంగ, మేనమామ, రౌడీ బాబాయ్, లంకేశ్వరుడు వంటి సినిమాలు ఉన్నాయి. నటుడుగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి ఇంట విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ చక్రవర్తి మరణించారు. అదే ప్రమాదంలో తన తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలోనే ఉండిపోయారు కళ్యాణ్ చక్రవర్తి. 35 ఏళ్ల తర్వాత కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ హీరోగా స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఛాంపియన్ సినిమాలో రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి. రాజిరెడ్డిగా ఆయన ఫస్ట్ లుక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్న ఛాంపియన్ మూవీ కళ్యాణ్ చక్రవర్తి సెకండ్ ఇన్నింగ్స్కి ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో చూడాలి.